చెప్పవే. హలో, ఎక్కడా? నేను రూమ్లో ఉన్నా, చెప్పు. ఆంటీ ఫోన్ చేసింది, నీతో ఒకసారి మాట్లాడమంది. కాఫీ షాప్కి రా. సర్లే, చూద్దాం. చూద్దాం కాదే, అర్జెంట్. అబ్బా, నా మొగుడివై కూర్చున్నావు కదే నువ్వు. సరే వస్తానులే, తొందరగా రెడీ అయ్యేసి వస్తా. క్లోజ్ చేయరా. ఏంది అమ్మేం చెప్పింది చెప్పు. అర్జెంట్ వర్క్ ఉందే. అది మాట్లాడడానికే వచ్చాను. నువ్వు పెళ్ళి వద్దన్నావంట, శాలరీ కూడా ఇంటికి పంపట్లేవంట. ఉఫ్, కొంపలు మునిగినట్టు పిలిచినావు కదనే. తర్వాత మాట్లాడతా కదా, బాయ్ మరి. అరే, నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? కూర్చో. వాడు వెళ్ళిపోతాడే మెంటల్. అదన్నమాట సంగతి. డబ్బులు కూడా తగిలిస్తున్నావా? నీ అమ్మ ఇంకా వాడితో మాట్లాడలేదే. చూసి మురిసిపోవడం అంతే. మరి శాలరీ అంతా ఏం చేస్తున్నావు? ఇంటికాడ అమ్మాయికు కూర్చొని తినేంత ఆస్తుంది. ఇక్కడేమో తిండి లేక చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళకు నా చిన్న సాయం గంతే. అబ్బా, అప్పుడే సావిత్రిబాయి పులే అయినవా సంఘ సేవ చేస్తందుకు? పే బ్యాక్ టు ద సొసైటీయే. మనం మొగలంతా పొడుగైనా ఏడబుట్టినమో మరవద్దు. ఉన్న దాంట్లో 10 పైసలు పేదోళ్ళకి ఖర్చు వేయాలి. ఇది నా దిల్లుకి నచ్చింది, ఫాలో అవుతున్నా. బాబు శ్రీనివాస్, అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్ మీద కాగజ్నగర్ వెళ్ళి రావాలి. చాలా వర్క్ ఉంది సార్. 2 డేసే, ఫ్రైడే ఈవినింగ్లోకి వచ్చేయచ్చు. బా, అయితే ఓకే సార్. ఇలా ఇంకా ఎన్ని దినాలని రన్నింగ్ రేస్ చేస్తారా? ఆల్రెడీ గెలుచుకున్న గోల్డ్ మెడల్ కోసం మళ్ళా పరిగెత్తిందంట నీ అసుంటోడు. పోయి నీళ్ళని బయట దుంకు.